పేపర్ చదవడానికే సాధారణంగా మనకి సగం రోజు అయిపోతుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు న్యూస్ పేపర్స్ చదవకుండా, కరెంట్ అఫైర్స్ చదవకుండా మనం ప్రిపేర్ అవ్వడం అనేది చాలా కష్టం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ని మీకు చాలా జిస్ట్ అంతా కలిపి ఒక 10-15 మినిట్స్లో మీరు చదువుకోవడానికి వీలుగా ఇవ్వాలనుకుంటున్నాను. అందులో భాగమే ఇవాల్టి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఫస్ట్ మై వీడియో ఆన్ కరెంట్ అఫైర్స్. ఈ ఐటమ్స్ని కూడా నేను ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఇష్యూస్ కింద బ్రేకప్ చేసి ఇస్తున్నాను, సో దట్ మీ మెయిన్స్లో కూడా మీరు ఇది ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. సో ఎకానమీ రిలేటెడ్ ఇష్యూస్లో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి అడిషనల్ ఫర్టిలైజర్ సబ్సిడీ. Cabinet Committee on Economic Affairs approved proposals to hike subsidy on phosphorus and potassium based fertilizers by 140%. అలాగే ఇది కోవిడ్ పాండమిక్ సందర్భంగా గ్లోబల్ ప్రైసెస్ హైక్ వల్ల ఏదైతే మనకి ఫర్టిలైజర్ బ్యాగ్ కాస్ట్, నాన్ యూరియా బేస్డ్ ఫర్టిలైజర్ కాస్ట్ ఏదైతే ఇప్పుడు 2400కి పెరిగిందో దాన్ని సేమ్ ఓల్డ్ ప్రైస్ ఆఫ్ 1200కి పొందాలి అంటే వాళ్ళకి ఈ సబ్సిడీ ఇవ్వడం ద్వారా మాత్రమే రైతుకి మనము ఆ ప్రైస్కి ఇవ్వగలుగుతాము అనే ఉద్దేశంలో గవర్నమెంట్ 140% హైక్ ఇన్ సబ్సిడీని ఇవ్వడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్లో 79,600 కోట్లు ఫర్టిలైజర్ సబ్సిడీకి కేటాయించడం జరిగింది. మనము ఇండియన్ గవర్నమెంట్ ఫర్టిలైజర్స్ని సబ్సిడీ ఇచ్చేటప్పుడు 2 కేటగిరీస్ కింద క్లాసిఫికేషన్ చేస్తారు. యూరియా బేస్డ్ ఫర్టిలైజర్, అదర్ దాన్ యూరియా బేస్డ్ ఫర్టిలైజర్. ఈ యూరియా బేస్డ్ ఫర్టిలైజర్స్ అన్నిటికీ కూడా ఎంఆర్పి ధరకే రైతులకు అందిస్తాం మనం. బియాండ్ ఎంఆర్పి ఏదైతే కాస్ట్ ఆర్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ బై ది మ్యానుఫ్యాక్చరర్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ భరిస్తుంది. 2018కి ముందు ఈ సబ్సిడీ మెటీరియల్ డిస్పాచ్ అవ్వగానే మ్యానుఫ్యాక్చరర్కి వెళ్ళేది. బట్ 2018 తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈ ఫర్టిలైజర్ అనే దాన్ని ఎలక్ట్రానిక్ పాస్ మెషిన్ ద్వారా అమ్మడం జరుగుతోంది రైతులకి. సేల్ అయిన తర్వాత మాత్రమే సబ్సిడీ అనేది మ్యానుఫ్యాక్చరర్కి వెళ్తుంది. సో ద కాన్సెప్ట్ ఆఫ్ ఫర్టిలైజర్ సబ్సిడీ అనేది మొట్టమొదటిసారిగా 1970లలో ఇది ఇంట్రడ్యూస్ చేయబడింది. ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్. ఈ కోవిడ్ యొక్క ప్రభావం మన పైన ఎలా ఉంది అనేది వేరియస్ సెక్టార్స్లో కనుక మనం గమనించినట్లయితే ఫార్చ్యూన్ 500 కంపెనీ యొక్క సర్వే ప్రకారం 55 సంవత్సరాల పైబడ్డ వాళ్ళు 6% మంది తమ ఉపాధిని పర్మనెంట్గా కోల్పోయారు. అదే అండర్ 24 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళైతే దాదాపు 11% మంది తమ ఉద్యోగాల్ని కోల్పోయారు. కమింగ్ టు ది యూటిలైజేషన్ ఆఫ్ ది మొబైల్స్ కానీ, కనెక్టివిటీ కానీ, డేటా ట్రాన్స్ఫర్స్లో కూడా ట్రెమెండస్ చేంజెస్ని ఈ కోవిడ్ తీసుకొచ్చింది. ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ 5G విల్ పెనిట్రేట్ at the rate of 26% of mobile subscriptions in India by 2026. సో అప్పటికి 330 మిలియన్ల వరకు 5G కనెక్షన్ పొందిన వాళ్ళు ఉంటారు. ప్రస్తుతం మనకి 2020లో 680 మిలియన్ల మంది 4G సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇది 830 మిలియన్కి వెళ్తుంది. అట్ ఏ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 3% వెళ్తుంది. నంబర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ సబ్స్క్రిప్షన్స్ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి 810 మిలియన్లు కూడా 1.2 బిలియన్స్కి చేరుకుంటుంది. అలాగే ఈ కోవిడ్ పాండమిక్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కువగా అవ్వడం వలన కూడా మనకి డేటా ట్రాన్స్ఫర్ కానీ, మొబైల్ సబ్స్క్రైబర్స్ కానీ బాగా పెరిగారు. యావరేజ్ ట్రాఫిక్ పర్ స్మార్ట్ ఫోన్ యూజర్ ఇట్ హ్యాస్ రైజన్ ఫ్రమ్ 13 గిగాబైట్స్ నుంచి 14.6 గిగాబైట్స్కి పెరిగింది. రాబోయే రోజుల్లో ఇది 40 గిగాబైట్స్కి వెళ్తుంది అనేది అంచనా. అలాగే మొబైల్ డేటా ట్రాఫిక్ ఇన్ ఇండియా హ్యాస్ గ్రోన్ ఫ్రమ్ 6.9 ఎగ్జాబైట్ నుంచి 9.5 ఎగ్జాబైట్కి ఇది పెరగడం మనం గమనించాలి. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఇష్యూస్. దీంట్లో AY1 వేరియంట్ ఆఫ్ కరోనా వైరస్. ఈ AY1 వేరియంట్కే ఇంకొక పేరు ఏంటంటే డెల్టా ప్లస్ అంటారు. ఇది ఇండియాలో సెకండ్ వేవ్కి కారణము అని కూడా అంటారు. దీన్నే ఇండియన్ వేరియంట్ అని కూడా అంటున్నారు. సో జనరల్గా వైరస్కి పేరు ఎవరు పెడతారు అంటే ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్ అనేవారు పెడతారు. రీసెంట్లీ WHO B1617.2 స్ట్రెయిన్ అనే ట్రిపుల్ వేరియంట్ ఆర్ ట్రిపుల్ మ్యూటేటెడ్ వెర్షన్నే ఈ AY1 వేరియంట్ అని కూడా అంటున్నాం మనము. సో మ్యూటేషన్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ ది ఒరిజినల్ స్ట్రక్చర్నే మనం మ్యూటేషన్ అని అంటాము. అలాగే మాస్ వ్యాక్సినే కాదు, స్మార్ట్ వ్యాక్సిన్ కూడా మనం టార్గెట్ చేయాలి అని ICMR హ్యాస్ కొలాబరేటెడ్ విత్ IIT కాన్పూర్.
వారి సహకారంతో డ్రోన్స్ ద్వారా నాట్ రీచబుల్ ఏరియాస్కి, బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ ఏరియాస్కి ఈ వ్యాక్సిన్ క్యారీ చేయడానికి డ్రోన్స్ సహాయం తీసుకోవడానికి ఉద్దేశిస్తున్నారు. ఇది సుమారుగా 4 కిలోల పేలోడ్తో 35 కిలోమీటర్ల డిస్టెన్స్ని చేరుకోవాలి అనేది టార్గెట్. ఇది ట్రయల్ రన్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్. ఇది ఎందుకు అంటే ప్రస్తుతం పాజిటివిటీ టెస్ట్ తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువ కేసులు నమోదు అవ్వట్లేదు అని మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ ఏరియాస్ కూడా నాట్ రీచబుల్ ఏరియాస్ కూడా కనుక మనం వ్యాక్సినేట్ చేసినట్లయితే రేపు పొద్దున సర్జ్ వచ్చినా కూడా వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ సివియర్ థ్రెట్ మనకి ఉండదు అని చెప్పి ICMR ఈస్ ప్లానింగ్ ఫర్ దిస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ డీప్ ఓషన్ మెషిన్. ఈ డీప్ ఓషన్ మెషిన్ ఏంటి అంటే సముద్రపు గర్భంలో ఉన్నటువంటి పాలీమెటాలిక్ నాడ్యూల్స్ను వెలికి తీసి దానిలో ఉండేటటువంటి ఖనిజాలని మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకునే దిశగా ఈ ప్రాజెక్టు జరుగుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ వాజ్ ఎన్విసేజ్డ్ ఇన్ 2019 విత్ అన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ 8,000 crore. ప్రస్తుతం రాబోయే 5 సంవత్సరాలకి గాను 4,077 కోట్లు అంచనా వేయబడింది. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ చేస్తాము అంటే మనం ఇండియన్ ఓషన్లో మనకంటూ 75,000 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాని మనకి అలాట్ చేశారు. దిస్ ఈజ్ అలాటెడ్ బై యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. ఇక్కడ ఉన్నటువంటి పాలీమెటాలిక్ నాడ్యూల్స్ని ఎక్స్ప్లోర్ చేసి వాటి నుంచి ఐరన్, మ్యాంగనీసు, నికెల్, కోబాల్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయడము అనేది మన టార్గెట్. దీనికోసమని ఒక సబ్మర్సిబుల్ వెహికల్ని డిజైన్ చేస్తారు. దిస్ వెహికల్ విల్ టేక్ ఎ క్రూ టు అ డిస్టెన్స్ ఆర్ టు ఎ డెప్త్ ఆఫ్ 6,000 meters ఇంటూ ది ఓషన్ అనమాట. మెయిన్గా 6 కాంపోనెంట్స్ ఉంటాయి ఈ డీప్ ఓషన్ మెషిన్లో. ఒకటి సబ్మర్సిబుల్ వెహికల్, దాని ద్వారా మైనింగ్ చేయడం అనేది ఫస్ట్ కాంపోనెంట్. అలాగే క్లైమేట్ చేంజ్ అడ్వైజరీ సర్వీసెస్, ఓషన్లోకి క్లైమేట్ చేంజ్ అడ్వైజరీ మనకి చెప్పాలి, సస్టైనబిలిటీని పెంపొందించాలి, నెగటివ్ ఎఫెక్ట్ తగ్గించుకోవాలి అనే దిశగా వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ ఎ మెకానిజం. అలాగే అంతర్గర్భంలో, సముద్ర గర్భంలో ఉన్నటువంటి మొక్కలు, జంతువులు, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా స్టడీ చేయడము, వాటిని ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా అందుబాటులో ఉండేలాగా ఎలా ప్లాన్ చేయాలి అనేది స్టడీ చేయడమే థర్డ్ కాంపోనెంట్. అండ్ ఫోర్త్ కాంపోనెంట్ వచ్చేసి పొటెన్షియల్ సోర్సెస్ ఆఫ్ హైడ్రోథర్మల్ మినరల్స్ని. ఈ మినరల్స్ని దేనికి సోర్స్ అయి ఉండాలి అంటే హైడ్రోథర్మల్ సోర్స్, వాటికి సోర్స్ అయి ఉండాలి. అలాంటి వాటిని ఎక్స్ప్లోర్ చేయడము. స్టడీయింగ్ అండ్ ప్రిపేరింగ్ ది డీటెయిల్డ్ ఇంజనీరింగ్ డిజైన్ ఫర్ ఆఫ్ షోర్ ఓషన్ థర్మల్ ఇంజనీరింగ్ కన్వర్షన్ పవర్ డీసాలినేషన్ ప్రాజెక్ట్స్. ఈ డీసాలినేషన్ అంటే మనకు తెలుసు, డీసాలినేషన్ అంటే లవణీయత తగ్గించేటటువంటి ప్రాజెక్ట్స్. వాటి కోసం ఎనర్జీ సోర్స్ ఏంటి అంటే ఓషన్ థర్మల్ ఎనర్జీని మనం యూస్ చేసుకుని ఆ ప్రాజెక్ట్స్ రన్ చేయడం అనేది ఫిఫ్త్ కాంపోనెంట్. గ్రూమింగ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఓషన్ బయాలజీ అండ్ ఇంజనీరింగ్. సో డీప్ ఓషన్ మెషిన్ మనం లాంచ్ చేస్తున్నాం కాబట్టి దీనికి అవసరమైనటువంటి హ్యూమన్ రిసోర్స్ డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ దిశగా మనం ఓషన్ బయాలజీ అండ్ ఓషన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని వీ హ్యావ్ టు ప్రొడ్యూస్. పాలిటీ రిలేటెడ్ ఇష్యూస్. ఇక రైట్ టు బి ఫర్గాటెన్. ఢిల్లీ హైకోర్ట్ రీసెంట్లీ ఆర్డర్డ్ ది రిమూవల్ ఆఫ్ వన్ ఆఫ్ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్స్ ఫ్రమ్ ఈజీ యాక్సెస్. ద పిటిషనర్ వాజ్ అక్విటెడ్ ఆఫ్ సర్టన్ క్రైమ్స్ అండ్ రిక్వెస్టెడ్ ద కోర్ట్ ఫర్ రిమూవల్ ఆఫ్ జడ్జ్మెంట్. ఎవరైతే శిక్ష నుంచి తప్పించుకున్నారో, ఎక్విటల్ అంటే విముక్తి పొందారో, ఆయనకి సంబంధించిన జడ్జిమెంట్ని డేటాబేసెస్ నుంచి సెర్చ్ ఇంజిన్స్ని తొలగించమని ఆయన ఢిల్లీ కోర్టుని కోరడం జరిగింది. ఢిల్లీ కోర్టు కూడా ఈ రిక్వెస్ట్ పరిగణనలో మొట్టమొదటిసారిగా 2017లో సుప్రీంకోర్టు ఈ రైట్ టు బి ఫర్గాటెన్ అనేది రైట్ టు ప్రైవసీలో భాగంగా దీన్ని గుర్తించడం జరిగింది. నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్జెండర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు ట్రాన్స్జెండర్స్ కోసం అని చెప్పి జాతీయ స్థాయిలో ఒక పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఒక షెల్టర్ హోమ్ కూడా ఏర్పాటు చేశారు. దానికి గరిమా గృహ అని దానికి పేరు అనమాట. ఈ పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళ యొక్క అప్లికేషన్స్ తీసుకుని వీరికి ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తారు. ఎనీవేర్ ఇన్ ఇండియా దే కెన్ అప్లై. ట్రాన్స్పరెంట్ సిస్టము, డేటాబేస్ అంతా కూడా మెయింటైన్ చేయబడుతుంది. ప్రస్తుతం ఇది 5 భాషల్లో అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని భాషల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురావాలి అని ప్రయత్నం ఇది. 2020 నవంబర్న ఈ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. గడిచిన 6 నెలల్లో ఇప్పటి వరకు 1557 సర్టిఫికెట్స్ మంజూరు చేయడం జరిగింది. అత్యధికంగా దీనిలో 1125 అప్లికేషన్స్ ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చాయి.
ఇన్లాండ్ వెస్సెల్స్ బిల్, ఈ అంతర్జల రవాణాకి సంబంధించినటువంటి ఈ నౌకలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బిల్లు. ఈ బిల్లు కనుక రేపు చట్టం అయితే 1917లో వచ్చినటువంటి చట్టాన్ని ఇది రీప్లేస్ చేస్తుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశం మొత్తానికి ఒకే ఒక చట్టాన్ని తయారు చేయడము అనేది. ఎక్కడైతే ఇది ఈ నౌకాయానానికి సంబంధించినవి రిజిస్ట్రేషన్ చేయబడతాయో వాటికి ఇచ్చే సర్టిఫికెట్ అనేది దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో చెల్లుబాటు అయ్యే దిశగా ఇది ఏకీకృతమైనటువంటి చట్టాన్ని రూపొందించడం దీని యొక్క ఉద్దేశం. అలాగే ఏమేమి సౌకర్యాలు దీనిలో ఉన్నాయి అంటే సెంట్రల్ డేటాబేస్ని ఇది మనకు అందిస్తుంది. వెసల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా నమోదై ఉంటాయి దీంట్లో. క్రూ ఆన్ అన్ ఎలక్ట్రానిక్ పోర్టల్, క్రూ యొక్క విషయాలు కూడా ఈ పోర్టల్లో మనకి అందుబాటులో ఉంటాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మెకానికల్గా నడుపబడేటటువంటి ఈ వెసల్స్ ఖచ్చితంగా నమోదయ్యి తీరాలి ఈ డేటాబేస్లో. అలాగే నాన్ మెకానికల్ అన్నీ కూడా స్థానికంగా అక్కడ ఉన్నటువంటి జిల్లాలోనో తాలూకాలోనో పంచాయతీ స్థాయిలో నమోదైతే సరిపోతుంది. ప్రస్తుతం 4000 కిలోమీటర్ల వాటర్వేస్ అనేవి అందుబాటులోకి రావడం జరిగింది. అలాగే ఈ బిల్లు ఈ అంతర్జల రవాణా వ్యవస్థకి సంబంధించినటువంటి సేఫ్టీ, సెక్యూరిటీ, రిజిస్ట్రేషన్ అనే విషయాల్ని కూడా దిస్ విల్ టేక్ కేర్. క్యాబినెట్ అప్రూవల్ ఫర్ ఓఎఫ్బి కార్పొరేటైజేషన్. ఓఎఫ్బి అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్. ఇది మొట్టమొదటిసారిగా 1775లో బ్రిటిష్ వారు ఎస్టాబ్లిష్ చేశారు. ప్రస్తుతం దీనిలో 41 కంపెనీలు ఉన్నాయి. డిఫెన్స్కి సంబంధించినటువంటి ఈ పరికరాలని, పనిముట్లని ఈ 41 ఫ్యాక్టరీల్లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ కార్పొరేటైజేషన్ అని కనుక జరిగినట్లయితే ఈ 41 ఫ్యాక్టరీలు కూడా 7 విభాగాలుగా విడిపోయి డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కింద వస్తాయి. వీటి ద్వారా మనము లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫిషియన్సీ అండ్ కాస్ట్ బెనిఫిట్ ఎఫిషియన్సీ ఇవన్నీ కూడా మనం ఇంప్రూవ్ చేసుకునే దిశగా ముఖ్య ఉద్దేశంతో మనము ఈ కార్పొరేటైజేషన్ దిశగా అడుగులు వేయడం జరుగుతోంది. ఇంటర్మీడియరీ స్టేటస్ ఆఫ్ ట్విట్టర్ ఈజ్ నో మోర్. ఇంటర్మీడియరీ స్టేటస్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా సరే ఈ సోషల్ ప్లాట్ఫామ్లో ఈ ఇన్ఫ్లమేటరీ మెసేజెస్ కానీ పోస్టింగ్స్ కానీ థర్డ్ పర్సన్స్ పెట్టినట్లయితే వాటి యొక్క బాధ్యత ఆ సోషల్ ప్లాట్ఫామ్ సంస్థకి చెందదు అని చెప్పేదే ఇంటర్మీడియరీ స్టేటస్. అంటే సేఫ్ షెల్టర్ అనేది ఒకటి వీటికి ఉంటుంది. ఎవరో థర్డ్ పర్సన్ పోస్ట్ చేసిన వాటి కోసమని వీటి మీద మనము లీగల్ ప్రొసీడింగ్ ఇనిషియేట్ చేయలేం. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ ప్రొటెక్షన్ని ట్విట్టర్ కోల్పోయింది. అలా కోల్పోవడానికి కారణం ఏంటంటే ఈ రూల్స్ ఏవైతే న్యూ గైడ్లైన్స్ ఫర్ డిజిటల్ మీడియా మనం రూపొందించామో వాటిని అది కంప్లై చేయలేకపోవడం వలన మాత్రమే అది కోల్పోయింది. సో ఎప్పుడైతే ఇది ఇంటర్మీడియరీ స్టేటస్ కోల్పోతుందో దానిపైన మనం చట్టపరమైన చర్యలు తీసుకోగలుగుతాం. కొత్త గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి? గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం అనే దాన్ని ఈ సోషల్ మీడియా సంస్థలు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ని ఒకరిని అపాయింట్ చేయాలి. చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసరు లేదా నోడల్ కాంటాక్ట్ పర్సన్ ఒకరిని రిక్రూట్ చేసుకోవాలి. ఐటీ మినిస్ట్రీ ఏం చెప్తారు అంటే నెలవారీ రిపోర్ట్స్ ఏమేం కంప్లైంట్స్ వచ్చాయి, దాని మీద తీసుకున్న చర్యలు ఏంటి అనే రిపోర్ట్స్ని ఐటీ మినిస్ట్రీకి మంత్లీ సబ్మిట్ చేయాలి. అలాగే మెసేజింగ్ యాప్స్ అవి కూడా ఏవైనా మెసేజ్ కనుక సర్క్యులేట్ అవుతూ ఉన్నట్లయితే ట్రాకింగ్ మెకానిజం ఉండాలి. అసలు ఫస్ట్ ఆరిజినేటర్ ఆఫ్ ద మెసేజ్ ఎవరు అని ట్రాక్ చేసే ఫెసిలిటీని ఇది ఉంచుకోవాలి అనేది కూడా మనకున్న గైడ్ లైన్స్ అనమాట. ఈ పైవి ఏవైనా సరే అంటే రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ని అపాయింట్ చేయకపోయినా, కాంప్లియన్స్ ఆఫీసర్ని అపాయింట్ చేయకపోయినా ఇలాంటివన్నీ వైలేట్ అయినప్పుడు న్యాచురల్లీ ఇంటర్మీడియరీ స్టేటస్ అనేది కోల్పోవడం జరుగుతుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 79 అనేది ఈ ప్రొటెక్షన్ని కల్పిస్తుంది. ఇకపోతే మిస్లేనియస్ విషయానికి వచ్చినట్లయితే 2022 నాటికి సుమారు 30 లక్షల మంది ఈ సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి లో స్కిల్ ప్రొఫైల్లో ఉన్న ఉద్యోగులు తమ ఉద్యోగాల్ని కోల్పోయే అవకాశం ఉంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఆటోమేషన్లో భాగంగా జరుగుతుంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్ లాంటి వారందరూ కలిసి రోబో ప్రాసెసింగ్ ఆటోమేషన్, అప్స్కిల్లింగ్ ఆఫ్ టెక్నాలజీస్ వల్ల లో స్కిల్లో వర్క్ చేసే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ లాంటి వాటిల్లో పనిచేసే వారి ఉద్యోగాలు తీసేసే అవకాశం ఉంది. ఇలా తీసివేయడం ద్వారా కంపెనీలకి $100 బిలియన్ వరకు కూడా
అది లాభాన్ని చేకూర్చే దిశగా ఉంది. అలాగే అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసి చేసుకున్నటువంటి సందర్భంలో చర్చల్లో భాగంగా వారి అంబాసిడర్స్ని తిరిగి, అంటే ఆ రాయబారుల్ని తిరిగి వారి పోస్టులకి పంపే దిశగా ఒప్పందం జరిగింది. శ్రీలంకకి అక్కడ సోలార్ పవర్ని ఇంప్రూవైజ్ చేసే దిశగా మనము $100 మిలియన్ లోన్ని శ్రీలంకకి ఇవ్వడం జరిగింది. జూన్ 17 అనేది వరల్డ్ డే టు కంబాట్ డెజర్టిఫికేషన్ అండ్ డ్రౌట్, ఎడారీకరణ మరియు ఈ కరువు ప్రాంతాల నివారణ దినోత్సవంగా మనము ఇవాళ జూన్ 17ని గుర్తిస్తాం. ఏపీ రిలేటెడ్ ఇష్యూస్. మనకి స్టేట్ 2014లో బైఫర్కేట్ అయినప్పుడు ఏపీ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 93(4)లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలలో భాగమే మనకి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అనే దానిని ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం. కాకినాడ దగ్గర ఇది ప్రపోజ్ చేసినప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఏపీ గవర్నమెంట్ని కొంత ఫండ్ చేయమని అడగడం జరిగింది. అది మనకొచ్చే కార్పొరేషన్ ట్యాక్సెస్ తగ్గడం వల్ల కానీ, ఇంటర్నేషనల్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం వల్ల కానీ అది మనకి సాధ్యపడదు అని మనం అన్నాము. ఈ దిశగా ప్రస్తుతం వర్కింగ్ గ్రూప్ను ఒక దాన్ని కన్స్టిట్యూట్ చేశారు. ఇది కనుక మెటీరియలైజ్ అయితే రాబోయే రోజుల్లో మనము వీ కెన్ సీ క్రాకర్ కాంప్లెక్స్ ఎట్ కాకినాడ. దీనికి సంబంధించి ఫీజబుల్ స్టడీ చేసింది ఎవరు అంటే ఐఓసీ అండ్ హెచ్పిసిఎల్ ఆల్రెడీ ఫీజబిలిటీ స్టడీని చేశారు. సో ఇక్కడ ఇంకొక టర్మ్ ఏంటంటే వీజీఎఫ్ ఫర్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. దాని అర్థం ఏంటంటే ప్రాజెక్ట్ ఎకనామికల్లీ వైబుల్లే కానీ దానికి సంబంధించిన వనరులు మాత్రం వన్ టైం గ్రాంట్గా కానీ బడ్జెట్లో కానీ అవి మనం అలాట్ చేయాల్సి ఉంటుంది ఫ్రమ్ గవర్నమెంట్ ఎండ్. ఇది పీపీపీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసేవారికి మనం రిసోర్సెస్ కల్పించాల్సి ఉంటుంది. ఐ హోప్ ఇవాళ నేను చేసినటువంటి ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఉపయోగపడ్డాయని నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీ సూచనలు సలహాలు ప్లీజ్ లీవ్ ఇట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. ఐ విల్ ట్రై టు ఇంప్రొవైజ్ అండ్ మీట్ యువర్ రిక్వైర్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.